హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ సండే మ్యాగజైన్లోదండి. కథ పేరు బరువైన భార్య. రాసిన వారు విముక్త సుధ గారు. నా మాటల్లో పూర్తి కథను వినిపిస్తాను. భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలైంది. ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇంటిల్లపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలి అని లత ఎంతగానో ఆశపడింది. కానీ పాత డబ్బా ఫోన్ తన్ని వీడనూ లేదు, కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు. ఎటకేలకు ఈ మధ్యే మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావటం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకి కొత్త ఫోను, లతకు శ్రీవారు పాత ఫోను అందాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతుల్లోకి వచ్చినట్లుగా అనిపించింది లతకు. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవటానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత, తన చురుకుదనంతో మరికొంత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది. 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10th క్లాస్ చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు అని, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది. కాలం గిర్రును తిరుగుతుంది. లతా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటిపోయింది. తన బావి మాత్రమే తన ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది. 10th క్లాస్ ఫ్రెండ్స్ గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లలు పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవటము అలవాటైపోయింది. వసంత, రాజీ, భాను, చైతన్య ఇలా తన పాత ఫ్రెండ్స్ కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్య పడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు. చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీముడు ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అంటే నమ్మాలనిపించదు. ఒక్కసారి నవ్వొస్తుంది కూడా. వారిలాగే తను కూడా చదువుకొని ఉంటే బాగుండేది కదా అనుకోని రోజే లేదు. ఏదైతేనేం నేను సాధించలేంది వీళ్ళు సాధించారు అని గర్వపడేది. నా 10th క్లాస్ ఫ్రెండ్ ఉంది కదా, అదేరా వసంత ఆంటీ, తను ఈ మధ్యే డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఓ రోజు వాట్సాప్లో ఠింగ్ మని ఓ మెసేజ్. ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత. మనమంతా కలిసి కూడా చాలా ఏళ్ళైపోయింది. ఈ సాకుతో కలిసినట్లు కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని చూడాలని, స్కూల్ బెంచీల మీద నవ్వినట్లుగా మళ్ళీ హాయిగా నవ్వుకోవాలి అని ఎంతో ఇదిగా ఉంది అని భాను. సంవత్సరాలు కాదే దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్. అవునే, నేను కూడా అదే అనుకుంటున్నా. ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు. నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ట్రిప్కి అయితే నేను కూడా రెడీ. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మీ ఇష్టం. ఎమోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చెయ్యాలి, ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరేమో నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కానీ అందరి మనసుల్లో ఆసక్తి, ఆతృత. అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్ని మొత్తం చూసి ముందు భయపడింది. బాల్య స్నేహితులను కలవాలి అని మనసు ఉవ్విళ్ళురుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయమేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకొని 100 మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బంధువుల ఇళ్లకని, గుళ్ళకని, పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళటం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు. తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కి వెళ్ళటం, కొత్త జంట హనీమూన్కి వెళ్ళటం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు. దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారంట, తిరుపతికి వెళితే నీ కొడుక్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాల్లాగా ఏడాదికోసారి తిరుపతి వెళ్ళే భాగ్యం కూడా లేకుండా పోయింది. చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడుతో ఎక్కడికైనా వెళ్ళవే అనేవాళ్ళు ఇంట్లో.
ఎక్కడికైనా అంటే గుళ్ళకి, పెళ్ళిళ్ళకి, మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలన పాలన, చదువులు, ఇంటి పని, వంట పని, పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవటం, ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలీదు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను, తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తుకొచ్చింది తనకు. ఇక ఒంటరిగా వెళ్ళటం అంటే అమ్మో, కల్లో కూడా కాదు. ఆహా, జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్. ఈసారి రాజీ నుంచి. మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను, వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేస్లు మీ ముందు పెడుతున్నాం. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాజీ ఆనందము, ఆతృత కళ్ళ కట్టినట్లుగా తెలుస్తుంది. 40 ఏళ్ళొచ్చినా గడుస్తనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత. ఇంతకీ ఆ 2 ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది అది. తను ఎప్పుడో మర్చిపోయి తన గొంతెమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి లతకు ఓ కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవటం, ఎప్పుడైనా పేపర్లో కనిపిస్తే చింపి తన చీరల బీరువాల్లో దాచుకోవటం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది. తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారు అంటే సంబరపడింది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చులే అని. ఇంతకీ ఆ గొంతమ్మ కోరిక ఏంటంటే బీచ్ చూడటం. లతకు ఇప్పుడు 40 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు. నిజంగా వెళ్తే నచ్చుతుందో లేదో కూడా తెలియదు. కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావమేమో, లేదా 8వ క్లాస్ తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమో ఏమో మరి. కానీ బీచ్ చూడాలి, అలలు వస్తూ ఉంటే ఆడుకోవాలి, ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో, గొంతెమ్మ కోరికలు. గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ను ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. వసంత, రాజీ అందరికీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలి అని. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2 3 కలవటం తప్ప అందరూ కలిసిందే లేదు. ఓవేళ నిజంగా ట్రిప్ అనుకున్నట్లుగా అయితే స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగాను ఉత్సాహంగానూ ఉంది. కొంచెం భయంగానూ ఉంది. ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెప్దాం అనుకున్న లతను బీచ్ అన్నమాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్లుగా అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావటం చాలా కష్టం. కాదు అసంభవం. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకొని చెప్పేసింది. ససేమిరా కుదరదు అని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా. చివరకు 9th క్లాస్ చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేంటిది కొత్తగా? అయినా ఆ దిక్కుమాలిన ఫోన్ నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారు అని నువ్వు తిరుగుతా అంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా? మతుంటే మాట్లాడుతున్నావా? ముందే రోజులు బాలేవు. చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి? ఆవిడికి మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి ఏంటి? అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత? నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు. 10 మంది నౌకర్లను పెట్టుకొని ఊళ్ళన్నీ తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు. తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు,
ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్లుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య గొణుగుడు సరే సరి. వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరకు నెలాఖరు రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘువుకి ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తూ ఉంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది. కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తల్లో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని. కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు తిడతారేమో చూస్తే అని మిన్నకుండిపోయాను. ఇన్నాళ్లకి ఇలా రాయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. మొన్న నేను స్నేహితులను కలవటానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టేసి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినేందుకు కూడా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు ముగించడానికి మీరే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు. మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్లే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను. అయినా కూడా చిన్నాడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాడికి తిండి, వాడి హోంవర్కులు, ప్రాజెక్ట్ వర్కులు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా. ఎప్పుడైనా ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగిందే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సహాయం చేశారా? పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి, మన బాధ్యత. అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ల నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను. ఈ 2 రోజులు తను వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించేందుకు అత్తయ్య ఎలాగూ ఉన్నారు. ఎప్పుడు నా వంటను మాట వరసకైనా మెచ్చుకొని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలి చస్తారేమో అన్నట్లుగా అరవటం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా? లేక మీకంటే సంపాదన ఎక్కువగా ఉందనా? లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాడుతానో అని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్లుగా చూస్తారు. చిన్నోడితో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటూ ఉంటారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు కూడా అదే ఫోన్, ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు. ఏం జరుగుతుందో కనుక్కోరు. అన్నీ చూసుకునేందుకు లత ఉంది కదా అని నమ్మకం. ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా సంగతి ఏంటి? నే అలసిపోనా? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవాళ్ళు. 2 రోజులు కాస్త 4 రోజులు అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయ పడలేదు. తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడిపోయాను. మీరు వెళ్తే నాకు చెప్తారు, నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే. మిమ్మల్నే కాదు, అత్తయ్యని, చివరి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో వెళ్ళాలి. భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో 40 ఏళ్ళు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉందిలేండి. 9th క్లాస్ చదివే కొడుక్కి వంట నేర్పించకపోవటం, తన పనులు తాను చేసుకునేలాగా పెంచకపోవటం నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులైనా చేసుకోకపోవటం, పెళ్ళిళ్ళు, పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవటం, వంట, వార్పు, ఇల్లు, వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవటం నా తప్పే. అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా. అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు. ఎప్పుడు అంటూ ఉంటారుగా,
చాలా లావైపోయావు అని. మెల్లిమెల్లిగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం. ప్రేమతో మీ బరువైన శ్రీమతి. విపరీతమైన కోపంతో ఉత్తరం చదవటం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనలో పడిపోయాడు. బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేనేమో. లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది. రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా? దాంపత్యం అంటే భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ భారాన్ని, ఆనందాన్ని మాత్రమే కాదు, తీరికని, ఓపికని కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకుంటాడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఉత్తరం చదవటం రఘుకి ఇక్కడ పూర్తయిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పునీటి కెరటాలు జుట్టును తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తుంది. చిన్నప్పటి లతలా ఆడుకుంటుంది. స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని, ఆ స్నేహితులను గట్టిగా పట్టుకొని గుండెకి హత్తుకొని 40ల్లో 20ల్లా ఆడుకుంటున్నారు. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మూగపోయేలా నవ్వుతూ అందంగా, ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతనే చూస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి తనలో తానే అనుకుంది, షీ ఈజ్ జస్ట్ ఏ గర్ల్. చాలా బాగుంది కదండి కథ. మళ్ళీ కలుసుకుందాం.